బ్యాక్టు అంటాం కదా, ఆ తత్వం అన్నమాట. అసహ్యం అంటే ఇంక అసలు నీ ముఖమే నాకు చూపించొద్దు అంటాం కొన్నిసార్లు. అంటే ముఖం చూడటం కూడా ఇష్టం లేదు, అంత అసహ్యం అన్నమాట. సో దేవునికి వేషం వేసే వాళ్ళంటే అసహ్యం. అంటే క్యారెక్టరు ఉన్న క్యారెక్టర్ను చూపించుకోకుండా, ఉన్న అందాన్ని చూపించుకోకుండా, ఉన్నదానికి మెరుగులు దిద్ది లేని దాన్ని తీసుకొని వచ్చి ప్రజలను మోసం చేయటం. అమ్మాయి అబ్బాయిలాగా రెడీ అయితే చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అమ్మాయినా అబ్బాయినా. ఇప్పుడు అబ్బాయిలు కమ్మలు పెట్టుకుంటున్నారు, జుట్టు పెంచుకుంటున్నారు, ఇడదాకా. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? క్రాప్ చేసి వేసుకుంటున్నారు, జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుంటున్నారు. శరీర ఆకృతిని బట్టి వీళ్ళు ఆడోళ్ళని కనకాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళు వేసుకునే డ్రస్సులకి అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. దేవుడు బైబిల్లో ఒక విషయాన్ని రాసి పెట్టాడంటే, నేను ముందే చెప్పాను మీకు, అది రాసి పెట్టాడంటే దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. ఆ వాక్యాన్ని మనం ఏమాత్రం పోనీలేని త్రోసివేయటానికి వీలే లేదు. దేవుడు మనకు చెబుతున్న మాట, నేను నీ రూపం చూడ, నువ్వు నల్లగున్నా నాకు ఇష్టమే. ఆమెన్, హల్లెలూయా. నీకు ముక్కిరున్నా నాకు ఇష్టమే, నువ్వు కుంటి గుడ్డి అయినా నాకు ఇష్టమే, నువ్వు పొట్టైనా పొట్టున్నా పట్టున్నా నాకు చెప్పండి ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వేషము వేసావనుకో, వేషము వేస్తే నీ రూపం మార్చుకోవటానికి, నీ అందము మార్చుకోవటానికి, నిన్నుగా కనబడుకోకుండా నువ్వు వేసే వేషము యొక్క ఉద్దేశము మోసం చేయటమే. సింపుల్. మేకప్ ఎందుకు వేస్తారు? మోసం చేయటానికే. ఇంకా నువ్వు అందంగా కనపడతావా, అందంగా కనపడవు అనేటివి సెకండరీ. నీవు నిజంగా న్యాచురల్గా నువ్వు కలిగి ఉన్న దానిని ఎక్స్పోజ్ చేసుకోకుండా, నువ్వు కృత్రిమంగా నీకు ఒక అందం ఉంది అని లోకాన్ని మోసం చేయటానికి, ఆ ఎక్స్పోజింగ్కి నీ అందాన్నో దేనిని నువ్వు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నావో దాని కొరకు నువ్వు వేసే వేషాలన్నీ కూడా దేవునికి ఇష్టము లేదు. అలాంటి వేషాలు వేసే వాళ్ళంటే దేవునికి చెప్పండి అసహ్యము.